మాతృదేవోభవ. మండు టెండలోన మర్రి నీడను బోలి అభయహస్తమొకటి శుభము చూపు. మండు టెండలోన మర్రి నీడను బోలి అభయహస్తమొకటి శుభము చూపు. అది ఎలేకయున్న అమ్మవో బొమ్మవో ఎవరు నిన్ను గూర్చి ఏడ్చువారు. జగన్మాత అది ఎలేకయున్న అమ్మవో బొమ్మవో ఎవరు నిన్ను గూర్చి ఏడ్చువారు. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో స్వాగతం పలుకుతున్నాం. ఒక్కోసారి పండితులైన వాళ్ళు కూడా జీవితంలో దెబ్బతిని చెయ్యకూడని పనులు చేస్తారు. అంటే వాళ్ళ స్థాయికి తగని పనులు. అనుకోకుండా ఒక పండితుడు పల్లకీ బోయి కింద మారవలసి వచ్చింది. ఏదో కాలం కూడని కాలమైంది, పరిస్థితులు కలిసి రాలేదు. పొట్ట పోషించుకుందుకు ఏదో పని చేయాలి కాబట్టి రాజుగారి పల్లకీ మోసేవాళ్ళు ఒకటి కింద చేరిపోయాడు. ఎవరికి పెద్దగా చెప్పలేదు కూడా ఆ విషయం. ఎందుకంటే ఎక్కడి నుంచి అడుగుతారు, ఇంకా ఏమండి అలా ఉన్నవాళ్ళు ఇలా అయ్యారు, ఏమిటండి ఎంత పాండిత్యం ఉండి ఇలా అయ్యారు. ఈ మనం పడే బాధ కంటే ఎదుటి వాళ్ళు పలకరించడం వల్ల కలిగే బాధ ఎక్కువ. అసలు జీవితంలో ఎప్పుడు డబ్బు ఉండి తర్వాత పేదరికంలో పడిన వాడికి, బాగా చదువుకున్నవాడు ఏంటో కొంచెం కింది స్థాయి పనులు చేసేవాడికి, మొత్తం మీద బతికి చెడిన వాడికి వాడి మనస్సులో ఉండే బాధ కంటే ఈ ఎదుటి వాళ్ళ పలకరింపుల వల్ల వచ్చే బాధ ఎక్కువ. అందుకే మనం లోకంలో ఎప్పుడు ఏదో విన్నంతవరకు వినే సమాచారం అలా ఊరుకోవాలి తప్ప, మనకి తెలిసింది కదా అని అవన్నీ వాళ్ళ ముందు మాట్లాడడం, పలకరించడం, మీరు ఒకప్పుడు ఇలా ఉండేవారు కదా అంటే ఇవంటే వాటిని మరింత బాధపెట్టడం అవుతుంది. సరే, ఇది ఎలా ఉండగా ఒక రాజుగారి దగ్గర ఈ పండితుడు పల్లకీ బోయేకి చేరాడు. ఎక్కడికి ఎవరికి చెప్పుకోలేదు. ఏదో ఎంతైనా పాండిత్యపు వాసన. మరి ఏ పని చేసినా ఇంగువ కట్టిన గుడ్డ ఎక్కడికి పోతుంది? రాత్రిపూట కూర్చుని ఏదో దీపం వెలుగులో, ఆముదం దీపం వెలుగులో ఏవో ఆయనకు తెలిసిన పుస్తకాలు ఏవో తిరగేసుకుని చదువుకుని ఆనందించేవాడు. ఎవరన్నా చూసిన వాళ్ళు ఏమిటి ఇలాగా పల్లకి పోయి పుస్తకాలు చదువుతున్నాడు ఏమిటి అనుకునేవాడు. ఎవరు ఆ రోజుల్లో అది విచిత్రమే కదా. అలా గడిచిపోయింది. ఒకసారి రాజుగారిని పల్లకీలో ఎక్కించుకుని తీసుకెడుతూ ఉంటే బోయీలు, దానికి ఏవో 2 కమ్మీలు ఉంటే అటు ముందు ఒక ఇద్దరు, వెనకో ఇద్దరు, వీళ్ళైతే 8 మంది మోస్తారు కదా. సరే, జీతం పెట్టుకునే వాళ్ళు ఉంటే ఎంతమంది అయినా మోయించుకోవచ్చు. మోస్తూ ఉంటే ఈ పండితుడు అలవాటు లేకపోవడం వల్ల సరిగ్గా మోయలేకపోతున్నాడు. కాస్త ఏదో ఇటు మార్చుకుని అటు మార్చుకుని మొత్తం మీద తిప్పలు పడుతున్నాడు. ఇక్కడ కాయ కాసేస్తుంది. తప్పదు, ఒప్పుకున్నాం, ఉద్యోగం తప్పదు. చేస్తుంటే ఈ రాజుకి చూస్తే జాలేసింది కొంచెం. వెంటనే అన్నట్ట, అయమాందోళికాదండక కక్ష కిం తవ బాధతి, అయమాందోళికాదండక కక్ష కిం తవ బాధతి అన్నట్ట. ఓ ఏమయ్యా, నీకు అలవాటు లేనట్టుగా ఉంది. ఈ పల్లకి కొయ్య ఆందోళిక దండ ఇది నిన్ను, నీ భుజాన్ని బాగా బాధ పెడుతున్నట్టుగా ఉంది అన్నట్ట. కక్ష కిం తవ బాధతి, నీ ఈ మూపుని బాగా బాధిస్తున్నట్టుగా ఉంది, అవునా అన్నట్ట. ఆందోళిక అంటే పల్లకి గుర్తుపెట్టుకోండి. ఆందోళనం అంటే ఊగడం. అందుకే ఆందోళనం అనే మాటకు అర్థం తెలిస్తే సగం ఆందోళన తగ్గిపోతుంది. ఆందోళనం అంటే ఊయల, ఊగడం. ఆందోళిక అంటే ఊయల లేదా పల్లకి. జీవితం ఒక ఆందోళిక. ఉయ్యాల చూడండి మీరు, ఇలా పెడుతుంది ఇలా వస్తుంది, ఇలా పెడుతుంది ఇలా వస్తుంది. జీవితం కూడా అంతే. ఒక్కోసారి కొంచెం ఉన్నత స్థితిలో ఉంటాం, ఒక్కోసారి తగ్గిపోతాం. ఒక్కోసారి బాగా జమీందారీగా ఉంటాం, ఒక్కోసారి కొంచెం రోజువారీ ఖర్చులకే వెతుక్కోవాల్సి వస్తుంది. ఒక్కోసారి బాగా మంచి పేరు వస్తుంది, ఓసారి చెడ్డ పేరు వస్తుంది. ఒకసారి పరమసుఖాలన్నీ అనుభవిస్తాం, అంతకంటే దుఃఖాలు అనుభవిస్తాం. అన్నీ ఒక మనిషి అనుభవించేవి. అందుకే సుఖం అనుభవించినా శాశ్వతం అనుకోవద్దు, దుఃఖం అనుభవించినా శాశ్వతం అని అనుకోవద్దు. అప్పుడు జీవితాన్ని యోగ మార్గంలో హాయిగా గడపగలుగుతాం. ఎందుకు ఇది ఆందోళిక అంటే పల్లకి లేదా ఊయల. జీవితం కూడా అంతే. ఆందోళన అనేది సహజం. అటు వెళ్ళింది మళ్ళీ ఇటు వస్తుంది. సుఖాలు శాశ్వత సుఖాలు ఏమైనా ఉంటాయి ఏమిటమ్మా అంట. సుఖాలు క్షణికం, దుఃఖాలు కూడా క్షణికమే. దుఃఖానికి మనం ఎందుకంటే కంగారు మనం బాధపడుతున్న దాన్ని బట్టి అది ఎక్కువ అనిపిస్తుంది తప్పితే లేత ఏమనిపించదు. సరే, అది అలా అట్టు పెట్టక అయమాందోళిక దండక కక్ష కిం తవ బాధతి అన్నట్ట. నిజంగా మరి మరొకరు ఎవరినైతే రాజుగారికి ఎంత జాలో, పాపం పండితులు మోస్తున్నాడనే విషయం తెలిసిపోయిందేమో కూడాను. అందుకే ఈ పల్లకి కొయ్య నిన్ను బాగా బాధ పెడుతున్నట్టుందయా అన్నాడంటే వెంటనే ఏనన్నట్ట, నాయమాందోళిక దండక, నాయమాందోళిక దండక బాధతి తవ బాధతి బాధతే, నాయమాందోళిక దండక తవ బాధతి బాధతే అన్నట్ట. అప్పుడు వెంటనే ఆపో, ఏమిటిది ఏమిటిది? అవునండి,
నాయం ఆందోళిక దండక. లేదండి, నాకు ఈ పల్లకి కొయ్య వల్ల నొప్పి ఉంది కానీ అదేం పెద్ద ఇబ్బంది కాదండి. తవ బాధతి బాధతే, మీరు ఇందాక మాట్లాడుతూ కక్షకిం తవ బాధతి అన్నారే, ఆ బాధతి అనే శబ్దం నన్ను బాధిస్తోందండి అన్నట్టు. అదేమిటి? బాధతి అనేది తప్పుడు ప్రయోగం. అప్పట్లో ఒక ప్రయోగం, ఒక భాషలో ఒక ప్రయోగం, క్రియాపదం, నామవాచకం ఏదైనా తప్పు మాట్లాడినా తప్పు రాసినా అంత బాధపడేవారు. ఇవాళ అసలు ఎవరికి తప్పులు చెప్పడానికి వీల్లేదు. పండితులు అనేవాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు మన దృష్టిలో. ఆ పాండిత్యాలన్నీ ఇప్పుడు ఎవరికి కావాలండి? వాళ్ళు ఏదో చేతస్తపు వర్గం కింద కూర్చోబెట్టడం. నిజానికి పండితుల వల్లే లోకానికి ఎక్కువ మేలు జరుగుతుంది. భాషలో ఏదైనా అనుమానం వస్తే పండితులు ఉన్నారు కదా, పామరులు ఉండకూడదు. ప్రజల భాష అంటారేమిటి? అర్థం లేదు. ప్రజలకు భాషతో పని ఏమిటి? ప్రజలు మాట్లాడుకుందుకు భాషను ఉపయోగిస్తారు. అదే భాషలో పాటలు పాడుకుంటారు. ఆ పాటలో ఉన్న పదాలు, ప్రజల మాటల్లో ఉన్న పదాలు పుస్తకాలకు ఎక్కించుకోవడం చాలా ప్రమాదం అది. ఎందుకంటే అలా ఎక్కించడం మొదలు పెడితే ఒక వర్గం భాష వస్తుంది, ఇంకో వర్గం భాష రాదు. రెండు వర్గాల మధ్యలో గొడవలు వస్తాయి. వాళ్ళు ఎక్కించారు, మన ఎందుకు ఎక్కించారు, వాడున్నాడా మంత్రి మనవాడిని పెట్టండి అంటారు. ఇవన్నీ వచ్చేస్తాయి. అందుకే ఎప్పుడు గ్రాంధిక భాష వేరే, వ్యవహార భాష వేరే. కావ్యాలు గ్రాంధిక భాషలోనే రాయాలి, రచనలు గ్రాంధిక భాషలోనే జరగాలి. అప్పుడే కనీసం భాష 100 ఏళ్ళ పాటైనా ఎక్కువ మార్పులు లేకుండా ఉంటుంది. తర్వాత ఎలాగో ఏవో చిన్న చిన్న మార్పులు వస్తాయి. నన్నయ్య కాలం నాటి భాష మా చిన్నతనం వరకు హాయిగా అర్థమైంది. కావ్యాలు మేము సొంతంగా చదువుకునేవాళ్ళం. 10వ తరగతిలోనే మాకు నన్నయ్య గారి భారతం చదివి అర్థం చేసుకోగలిగే శక్తి ఉండేది. నేను 10వ తరగతి అంటే 71, 72 ప్రాంతం. అప్పటి వరకు బాగానే ఉండేది. ఇవాళ 10వ తరగతి కాదు, ఎంఏ తెలుగు చదివిన వాడిని నన్నయ్య గారి భారతం సొంతంగా చదివి అర్థం చెప్పమంటే ఒక పద్యానికి చెప్పగలడా కష్టమే. ఎందుకు ఈ దుస్థితి వచ్చింది? వాడుక భాష ప్రభావాన్ని బాగా పెంచేశారు. పుస్తకాల్లో కూడా వాడుక భాషే. ఓ చోట వచ్చాడు, ఓ చోట వచ్చిండు, ఓ చోట వచ్చినాడు, ఏది సరైన రూపమో తెలియదు. అదే పుస్తకాల్లో అయితే వచ్చాను ఇవేవి ఉండవు. అతడు వచ్చాను అంతే. వాడు వచ్చాడు, వాడు వచ్చినాడు, ఆడు వచ్చిండు ఏముండదు. అది ఈ వాడుక భాష పెట్టేకేమైంది? గొడవలు పెరిగాయి. మీ భాషనా మా భాష ఉండకూడదా? మీది వద్దు మాది వద్దు, గ్రాంధిక భాష ఒకటి ఉంది పూర్వం నుంచి వస్తుంది, అది పెట్టుకుంటే వాడుకలో మీ ఇష్టం. దానికి అర్థం చెప్పుకునేటప్పుడు చెప్పుకోండి. ప్రాంతాల వారీగా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఎలా చెప్తే అర్థమవుతుందో అలా చెప్పాలి, అలాగే చెప్పాలి కూడా. అక్కడ గ్రాంధిక భాష పనికిరాదు. ఇది గమనించాలి. అందుకని ఈ బాధతి అనేది తప్పుడు ప్రయోగం. ఎందుకంటే క్రియల్లో ఆత్మనేపది పరస్మైపది అని రెండు ఉంటాయి. ఆత్మనేపది క్రియలకి తే ఇతేన్ తేసేయి తే ద్వే సే ఆతే సే ఇతే ద్వే ఎలా వస్తాయి. అలాగే తీత అంతీ సీతకథ మీవక మఖ అని పరస్మైపదిలో వస్తాయి. అంచేత బాధ అనేటువంటి ధాతు ఉంది, అది ఆత్మనేపథ్యం. దాని ఇప్పుడు బాధ తే బాధే తే బాధం తే బాధ సే బాధే తే బాధ ద్వే బాధే బాధావకే బాధామకే అనే వాడాలి. అందుకని బాధిత బాధత బాధంతి అని వాడకూడదు. ఇది ఈ రహస్యం తెలియకపోతే ఇష్టం వచ్చినట్టు వాడేస్తారు. నిజానికి అర్థభేదం ఏం లేదు, కానీ వాడకూడదంటే ఒక నిబంధన ఉన్నప్పుడు మనం పాటించాలండి. రోడ్డుకి ఎడం వైపున ఎందుకు వెళ్ళాలండి, నేను కుడివైపున వెళతానంటే దేశం అంతా ఒక నిబంధన పెట్టుకున్నాం. అమెరికాలో ఎడం వైపున వెళ్ళారు, కుడివైపున పెడతారు. అమెరికాలో డ్రైవర్లు అందరూ ఎడం వైపున కూర్చుంటారు, నడిచేవాళ్ళు కుడివైపున నడుస్తారు. మరి మనకి డ్రైవర్ కుడివైపున కూర్చుంటాడు, మనం ఎడం వైపున నడుస్తాం. ఎందుకంటే మనం ఇంగ్లాండ్ విధానాన్ని అవలంబిస్తున్నాం. మనకి సిగ్గు లేదు కదా. మనం దోచుకున్న వాళ్ళ విధానాలే, వాళ్ళ భాష, వాళ్ళ వేషం, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ తిండి, అలాగే వాళ్ళ కారు, వాళ్ళ డ్రైవరు, వాళ్ళ పద్ధతి. అమెరికా వాళ్ళకి స్వతంత్ర వ్యక్తిత్వం ఉంది వాళ్ళకి. అందుకని ఇంగ్లాండ్ పద్ధతులు అన్నిటికీ వ్యతిరేకంగా వాళ్ళకి. ఇప్పుడు ఇంగ్లాండ్లో ఎక్కువ క్రికెట్ ఆడతారు, మనం అదే క్రికెట్ ఆడతాం. అమెరికాలో క్రికెట్ ఆడరు. క్రికెట్ ఆడేవాడిని మూర్ఖుడి కింద చూస్తారు వాళ్ళు. ఫుట్బాల్ ఆడతారు, బేస్బాల్ ఆడతారు, రకరకాలు ఆడతారు, బాస్కెట్బాల్ ఆడతారు, కానీ క్రికెట్ ఆడరు. ఇంగ్లాండ్ని ఒకసారి తోసేసామంటే మొత్తం తోసేయాలి. మనకి ఇవాళ ఇంగ్లీష్ వాళ్ళ పరిపాలనను మనం తోసేసాం, కానీ వాళ్ళ భాష, వాళ్ళ వేషం, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సంప్రదాయం, చివరికి కారు నడపడం దగ్గర నుంచి రోడ్డు మీద నడవడం దగ్గర నుంచి అన్నీ వాళ్ళ నిబంధనలే. అసలు చట్టాలు కూడా కొన్ని అప్పటివే ఉన్నాయి, కొత్తగా ఏం మార్చలేదు. అంత బానిసత్వంలో ఉన్నాం మనం. అందుకని నిబంధన ఎందుకు పెట్టారు? నిబంధన పాటించాలంటే. ఎందుకు పాటించాలంటే దానికి ఎవరు చెప్తారు? వ్యాకరణమేనా? అందుకని ఈయన పండితుడైనా పల్లకీ మోసేవాడైనా ఆ పాండిత్యం పట్టు పోలేదు కాబట్టి ఈ పల్లకీ దండం పెద్దగా బాధించట్లేదయ్యా, నీ బాధది ప్రయోగమే నన్ను ఎక్కువ బాధిస్తుంది. అంటే ఒక విద్యలో పండితుడైన వాడి మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే, అతను అన్నం లేకపోయినా ఈ అవమానం జరిగినా తట్టుకోగలడేమో, కానీ భాషకు అవమానం జరిగితే తట్టుకోలేడు. అది పాండిత్యం. కేవలం ఏదో మనం సంపాదించుకుందుకు కాదు పాండిత్యం అనేది. ఆ భాషకి ఏమీ చేయనప్పుడు మన సంపాదన దేనికి?
అందుకోసం నీ ఆందోళిక దండం ఈ పల్లకి కర్రనేం బాధించట్లేదయ్యా కొయ్య, కానీ నీ ప్రయోగాలే బాధిస్తున్నాను. కానీ భాష నేర్చుకోవయ్యా, కాస్త ఏం రాజు అయ్యా, ఏం పరిపాలిస్తున్నారయ్యా, మీ భాష ఎలా ఉంటే ప్రజల భాష ఎలా ఉంటుందయ్యా అని ఆక్షేపణ. అయమాందోళిక దండక కక్ష కిం తవ బాధతే, నాయమాందోళిక దండక తవ బాధతి అన్నారు. ఇంకొక మంచి చమత్కార పద్యం ఒక్కోసారి చూడండి. సంపాదనలో 2 రకాలు ఉంటాయి. తండ్రి ఏదో 10 ఎకరాల పొలం ఇస్తే, ఓ ఇల్లు ఇస్తే, ఏదో కాస్త కొద్దిగా బంగారం ఇస్తే అవన్నీ జాగ్రత్త పెట్టుకుని వాటిని అలా అనుభవిస్తూ కాలక్షేపం చేయడం ఒక పద్ధతి. వాటిని సంపన్నుడు అంటారు. వాళ్ళ నాన్న ఇచ్చాడండి, సుఖంగా బతుకుతున్నాడు. కాస్త ఇంకాస్త బుద్ధిమంతుడైన వాడు తాను కష్టపడి సంపాదించి 10 ఎకరాలని 15 ఎకరాలు చేస్తాడు. తండ్రి ఓ 50 కాసులు బంగారం ఇస్తే దాన్ని 100 కాసులు బంగారం చేస్తాడు. తండ్రి ఓ 4 లక్షలు డబ్బు ఇస్తే ఈయన 40 లక్షలు చేస్తాడు. తెలివితేటలు చేసి సమాజానికి వినియోగిస్తాడు, తన పిల్లలకి ఇస్తాడు. ఆయన సుసంపన్నుడు అంటారు. తండ్రి ఇచ్చినటువంటి ఆస్తిని అనుభవించి ఆర్పేయకుండా అనుభవించి అలా ఉన్నవాడిని సంపన్నుడు అంటారు. దాన్ని కాస్త ఎక్కువ చేసి పిల్లలకి ఇచ్చిన వాడిని సుసంపన్నుడు అనొచ్చు. సంస్కృతైనా అంతే, మనం దాన్ని యథాతథంగా పాటించడం మంచిదే. కాస్త ఇంకా మనం మన రచనల ద్వారా, మన మాటల ద్వారా, మన కళల ద్వారా దాన్ని మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్ళగలిగితే మరీ మంచిది. మనం సుసంపన్నులం. ప్రతిజ్ఞలో మనం చెబుతాం, మనం ఈ బహువిధమైన ఈ దేశ వారసత్వ సంపదకు అర్హుడనగుటకై, సుసంపన్నమైన బహువిధమైన ఈ దేశ వారసత్వ సంపదకు అర్హుడనగుటకై సర్వదా కృషి చేయదు. ఆ సుసంపన్నత అంటే అర్థం అది. కొంతమంది ఉంటారు మహా విచిత్రమైన సంపన్నులు, తండ్రి ఇచ్చింది కూడా నాశనం చేసేస్తారు. వీళ్ళు సంపాదించకపోగా వాడు ఇచ్చింది నాశనం చేస్తారు. దాని మీద వచ్చింది నాయన. పూర్వం ఒక దారి మీద ఎడుతూ ఉంటే వాడేనండి నాగంబట్టు బాగుందా అంటే వెంటనే ఒకప్పుడు వీళ్ళ తాత 100 ఎకరాలు జమీందారు, మరి వీళ్ళ నాన్నకు వచ్చేసరికి 50, వీడికి వచ్చేసరికి అయింది ఏం లేదు, అప్పులు మిగిలాయి. వెంటనే వ్యాఖ్యానం. పల్లెటూరులో పూర్వం ఇలాగే ఉండేవి. ఎవరిని వదిలేవారు కాదు. దారెమ్మటి ఎడుతున్నాడంటే వాడికి ఏదో ఒక వ్యాఖ్యానం పడాల్సిందే. ఆ నానాటికి తీసికట్టు నాగంభట్టు ఏమిటి దాని పూర్తి పద్యం? నిజానికి నానాటికి తీసికట్టు నాగంభట్టు కందపద్యంలో చివరి పాదం. మరి దాని పూర్తి పద్యం ఏమిటి? ఏనాటి అగ్రహారము మీనాటికి కండ్రిగయ్యే, మీ పని తీరన్ మానాడు మాన్యమయ్యను, నానాటికి తీసికట్టు నాగంభట్టు. ఇది పూర్తి పద్యం. చాలామందికి ఈ పద్యం తెలియదు. ఊరికే నానాటికి తీసికట్టు నాగంభట్టు వాడతారు, కానీ అసలు పద్యం ఇది. ఇందులో కొన్ని వ్యవసాయ సంబంధమైన పారిభాషిక పదాలు ఉన్నాయి. అవి ఓళ్ల పేర్లుగా కూడా ఉన్నాయి. ఏమిటయ్యా ఎలా ఉంది, మీ పూర్వులకు బాగా ఉండేది కదా, ఇప్పుడు ఎలా ఉంది మీ పరిస్థితి అంటే, ఏనాటి అగ్రహారము, మీరు అగ్రహారికులు కదయ్యా, మీరు అగ్రహారికులు కదా అనేవారు. అగ్రహారికులు అంటే రాజులు పండితుల పట్ల గౌరవంతో ఒక గ్రామం మీద వచ్చేటువంటి పన్ను మొత్తం మీరు వసూలు చేసుకోండి అని బ్రాహ్మణులకి పండితులకు అధికారం ఇచ్చేవారు. అలా బ్రాహ్మణుడికి ఇచ్చి పన్ను వసూలు చేసుకునే అధికారం ఇచ్చిన గ్రామాన్ని అగ్రహారం అనేవారు. అంటే బ్రాహ్మణులను అగ్రవర్ణంగా భావించారు. హారం అంటే బహుమతి. అగ్రవర్ణానికి ఇచ్చిన బహుమతి కాబట్టి అగ్రహారం అనేవారు. తెలుగులో దానికి ఒక మాట ఉంది, పారుడు. పారుడు అంటే అగ్రహారం, పారుడు అంటే బ్రాహ్మణుడు. అందుకే కొన్ని ఓళ్ల పేర్లు ఇప్పటికీ బోడపాడు, పెంటపాడు, రావిపాడు, చిలకరంపాడు. ఈ పాడు ఉన్న చోట మీరు ఎక్కడైనా చూస్తే ఆ పాకి డూకి మధ్యలో పూర్వం అరసున్న రాసేవారు. అది పారుడు అన్నమాట. నిజానికి అది పాడు ఉంది అంటే ఖచ్చితంగా బ్రాహ్మణాగ్రహారం. అది బోడపాడగ్రహారం, బెంటపాడగ్రహారం, చిలకలంపాడగ్రహారం ఇలా అంటారు. అలాంటి అగ్రహారాలు ఉన్నవాళ్ళు బాగా జమీందారులుగా ఉన్నారు. కానీ మరి తల్లిదండ్రుల కష్టం ప్రకారం వచ్చి మనం కూడా సంధ్యావందనం చేసుకోవాలి, ధర్మంగా ఉండాలి, జాగ్రత్తగా పొలం చూసుకోవాలి, కాపాడుకోవాలి అని మానేసేసి ఈ పన్ను వసూలు చేసి మనకి ఇస్తున్నారు అంటే మనం దైవ కార్యాలు ధర్మ కార్యాలు నిర్వర్తిస్తామనే కదా అనే విషయాన్ని మర్చిపోయి బ్రాహ్మణుల్లో అగ్రహారీకుల యొక్క సంతానం బాగా గర్వించి సంధ్యావందనాదులు మానేసి వేదశాస్త్రాలు నేర్చుకోవడం మానేసి పైగా సుఖంగా డబ్బు వచ్చి పడుతోంది ఖాళీగా ఏ పని చేయకుండా కాబట్టి పేకాట ఆడడం నేర్చుకుని ఇంకా ఇతర దుర్వ్యసనాలు కూడా నేర్చుకుని 2వ సంవత్సరాలు కూడా పెట్టేసి సర్వనాశనం అయిపోయారు. అప్పుడే వచ్చింది ఏమయ్యా మీ అగ్రహారికులు అంటే ఏముంది అగ్రహారం, హారం పోయింది అగ్రం మిగిలిందని ఏముందా అని. అప్పుడు ఏనాటి అగ్రహారము మీనాటికి కండ్రిగయ్యే, మీ పని తీరన్ మానాడు మాన్యమయ్యను, నానాటికి తీసిగట్టు నాగంభొట్టు. మన నాగంభొట్టు పరిస్థితి ఎలా ఉంది అంటే ఒకప్పుడు అగ్రహారమేనండి, 500 ఎకరాల భూమి. మీనాటికి కండ్రిగయ్యే, కండ్రిగా ఇది ఒక పారిభాషిక పదం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఊరు ఉంది కండ్రిగా అని,
పైగా పాలకోవాకి ఆ కండ్రిక బాగా ప్రసిద్ధం. ప్రపంచం అంతా పాలకోవా కావాలంటే పశ్చిమ గోదావరి జిల్లా కండ్రికి పెడితే కండ్రికి పాలకోవా ఆ ఊళ్ళో కనీసం ఒక 50-60 కుటుంబాలు పాలకోవా తయారీ మీదే బతుకుతాయి. కండ్రిక పాలకోవా, ఆత్రేయపురం పూతరేకు, మాడుగుల ఆవాలు, కొన్ని లెక్కలు ఉన్నాయి. ఆ పదార్థం ఆ ఊళ్ళోనే బాగుంటుంది. అలాగా కండ్రిగ అనే ఊరు ఆ పేరుకి ఎందుకు వచ్చిందంటే అగ్రహారం కొంచెం తరిగిపోయి ఒక మొక్కై ఒక 100 ఎకరాల దగ్గరికి వచ్చేసరికి కండ్రిగ అనేవారు దాన్ని. ఆ ప్రాంతాన్ని ఒక 100 ఎకరాలు ఉంటే కండ్రిగ, 200-300 ఉంటే అగ్రహారం. మీనాటికి కండ్రిగయ్యే మీ పని తీరన్ మానాడు మాన్యమయ్యను. మీ తరం కూడా పోయాక మా తరం వచ్చేసరికి మాన్యం అయిపోయింది. మాన్యం అంటే 10 ఎకరాలు 20 ఎకరాలు, మహా అయితే 25 ఎకరాలు, అంతకు మించితే మాన్యం అంటారు. చాకల మాన్యం, మంగళ మాన్యం, బ్రాహ్మణ మాన్యం, అర్చకుల మాన్యం, అంతేకాదు భోగందాని మాన్యం అనేవారు. భోగందాని మాన్యం కాకినాడలో ఓ చెరువు ఉంది, భోగందాని చెరువు అంటారు ఇప్పటికీ. దాని ఏదో ఈ మధ్య బాగుంటుందని బోట్స్ క్లబ్ అని మార్చారు, కానీ అసలు పేరు భోగందాని చెరువు. అంటే పూర్వం భోగం వాళ్ళు అంటే మనం అనుకున్నట్టుగా వారకాంతలు కాదు, వాళ్ళు వ్యభిచారం చేసేవాళ్ళు కాదు, చాలా తప్పు మాట అది. వాళ్ళు భోగం, దేవుడికి భోగం జరుగుతుంది. భోగం అంటే ఉత్సవం. ఆ ఉత్సవ కాలంలో నాట్యం చేసేవారు. వాళ్ళు మరి బతకాలి కదా, అందుకోసం ఈ దేవాలయాలు కట్టినటువంటి జమీందారులు వాళ్ళ పేర 25 ఎకరాల పొలం రాసేవారు. అది భోగం మాన్యం. అలాగే అర్చకుడు పేర 25 ఎకరాలు రాసేవారు. వాళ్ళు దాని మీద బతికేవారు. మనకి ప్రజల నుంచి ఏం ఆశించేవారు కదా. 25 ఎకరాలు శుభ్రంగా ఉంటే ఎందుకంటే ఆశించడం. ఆ పొలం పండించుకుని పంట తినేవాళ్ళు, దేవసేవ చేసుకునేవాళ్ళు. ఎవరన్నా వస్తే ఏదో ఇస్తే ఇచ్చేవారు, లేత లేదు, ఆశించేవాళ్ళు కాదు. స్వతంత్రంగా బతికేవి దేవాలయాలన్నీ. అంతేకాదు ఒక దేవాలయం మీద 10 కుటుంబాలు బతికి, ఒక చాకలి, ఒక మంగలి, మరి సన్నాయి మేళం, 4-5 పనివాళ్ళు, మరి గుడంతా కడగాలి, ఇక దేవుళ్ళ బొమ్మలన్నీ తోమాలి, పాత్రలు తోమాలి, ఉత్సవాలు వస్తే బోల్డ్ పని. అంతేకాదు ఏ ఉత్సవాలు వచ్చినా హరికథలు, బుర్రకథలు, నాటకాలు వేయించేవారు బోల్డ్ మంది కళాకారులు పూర్వం బతికారు. అంటే దేవాలయ వ్యవస్థ కారణంగా. దేవాలయ వ్యవస్థ లేకపోతే ఈ నాటకంలో మామూలు చపరాసి వేషం వేసేవాళ్ళ దగ్గర నుంచి షణ్ముఖాంజనేయరాజు గారి వరకు ఎవరికీ ఉపాధి లేనట్టే లెక్క. దేవాలయాల వల్ల వాళ్ళు అంత గొప్పవాళ్ళు అయ్యారు. దేవాలయాలు అన్ని చోట్ల ఉత్సవాలు, బ్రహ్మాండమైన నాటకాలు, అంత గొప్ప వ్యవస్థ మనది నిజానికి. అందుకని ఈ తరిగిపోయి కండ్రిక మాన్యం అంటే చాకల మాన్యం. ఇప్పుడు పల్లకి మోస్తారు చాకళ్ళు, సన్నాయి మేడం, వాళ్ళ పేరు 10 ఎకరాలు, వాళ్ళ పేరు 20 ఎకరాలు రాసేవారు. ఇవి తగ్గిపోయాయి. అంటే 200 ఎకరాలు ఉండే అగ్రహారం ఒకనాటికి 100 ఎకరాల కండ్రిగై, ఇంకో నాటికి 25 ఎకరాల మాన్యమై, నానాటికి తీసిగట్టు నాగంబొట్టు అన్నారు. అది ఒక్క మాట, ఒక చెలోక్తి. ఏమంటే నవ్వు 4 విధాలు చేటు అన్నారు కదా, మరి ఏడుపు సంగతి ఏమిటి అన్నారు. ఏడుపు 7 విధాల మేలండి. మనం ఏదో ఏడుస్తూ ఉంటే ఏడవకు, పొద్దున్న ఏడవకు, సాయంత్రం ఏడవకు, మంగళవారం ఏడవకు, శుక్రవారం ఏడవకు అంటాం, కానీ ఏడుపు 7 విధాల మేలు. ఒకటి, కళ్ళల్లో ఉండే క్రిములన్నీ బయటకు వచ్చేస్తాయి. 2, హృదయంలో ఉండే భారం అంతా తేలికైపోతుంది. 3వది, ఏడిచేవాడికి ఎప్పుడు గుండె నొప్పి రాదు. ఏడవకుండా దాచుకున్న వాడికే వస్తుంది. అంటే ఆడవాళ్ళకి ఎక్కువ గుండె నొప్పి రాదు. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా దుఃఖం వస్తే బోరుమని ఏడ్చేస్తారు వెంటనే. అందుకని వాళ్ళకి గుండె నొప్పి రాదు, మొగాళ్ళకే వస్తుంది. వీడు ఎవరికి చెప్పుకోలేడు, ఏడవలేడు, అందుకని లోపల పెట్టుకుంటాడు, టాక్మని పోతాడు. అలాగే కళ్ళ నొప్పులు, కళ్ళు లాగడం, పీకడం లాంటి నొప్పులన్నీ ఏడవడం వల్ల పోతాయి. ఇంకా కళ్ళల్లో ఉండే 37 రకాల కండరాలు ఏడవడం వల్ల బలపడతాయి. చూపు గట్టిపడుతుంది ఏడవడం వల్ల. అని ఎప్పుడు ఏడుస్తూ కూర్చోమని కాదు, అక్కడ ఏడుపు వచ్చినప్పుడు రానివారు, బలవంతంగా ఆపుకోకూడదు. అలాగే మగ ఆడ హార్మోన్లు కూడా, మగవాళ్ళలో మగ హార్మోన్లు, ఆడవాళ్ళలో ఆడ హార్మోన్లు ఏడుపు వల్ల పెరుగుతాయి. అంతేకాదు నటించడానికి కూడా కాస్త ఏడుపు వల్ల పనులు జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడైనా సందర్భం వస్తే కాస్త కన్నీళ్ళు పెట్టుకుంటారు. వెంటనే మగాడు ఇప్పుడు ఏడవకు, శుక్రవారం కూడా నువ్వు అన్నట్టే చేద్దాంలే అంటాడు. కొంచెం పని జరిగే వ్యవహారం. చిన్నపిల్లలు దొంగేడుపులు ఏడుస్తారు. దొంగేడుపు ఏడవక నా బంగారు తల్లి ఏడవకమ్మ అంటాడు వెంటనే. ఇలాగా కొంచెం పని జరిగే అవకాశం కూడా ఉంది. అంచేత ఏడుపు వల్ల 7 విధాల మేలు జరుగుతుంది. ఏడుపును ఏడుపు కొట్టు మొహం అని అనద్దు. అలా ఎప్పుడు ఏడవడం తప్పే, కానీ ఎప్పుడు నవ్వడం కూడా తప్పే ఆ మాటకు వస్తే. అంచేత ఏడుపు వల్ల మేలు కూడా ఉంది. అది ఒక రకమైన వ్యాయామం. దాన్ని కూడా మనం అనుకూలంగానే తీసుకుందాం. మళ్ళీ వారం కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.